హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు ఇంకా నేను ఈ వీడియో చేద్దాం అనుకునే దాంట్లోనే అలానే సైలెంట్ అయితే అయిపోతున్నా. చేయాలి, ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు, కొంతమందికి యూజ్ అవుతుంది అని నేను కూడా చేయాలి ఈ వీడియో అని చాలాసార్లు అనుకున్నా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాను. ఈరోజైతే నాకు కొంచెం ఈ వీడియో చేయడానికి కొంచెం టైం అయితే దొరికింది. అందుకోసం అయితే ఈ వీడియోలో నేను మీకోసం ఒక మంచి ఇది కూడా యూజ్ అవుతుందండి. యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కూడా మనకి యూట్యూబ్ ఏమి ఇచ్చినా ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఏమి ఇచ్చినా మన కోసమే, మన ఫేవర్ కోసమే మొత్తం అన్నీ ఇస్తారు. కాబట్టి మనం కూడా చూస్ చేసుకోవాలి మొత్తం అన్నీ. ఇంతకీ ఇన్ని చెప్తున్నారు, అసలు ఏంటి అది అని కదా మీ డౌటు. యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలి అనే వీడియో నేను చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం కంప్లీట్గా మీకు నేను యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలి, లైవ్ ఎలా వస్తుంది, లైవ్ ఎన్ని రోజులు చేయొచ్చు, ఎంతమంది సబ్స్క్రైబర్ ఉంటే మనకి లైవ్ ఇస్తుంది యూట్యూబ్, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మొత్తం మీకు క్లియర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చూశానండి. నిన్న మొన్న చాలామంది ఎన్ని మాటలు మాట్లాడతారో తెలుసా అండి. వాళ్ళకు వచ్చింది వేరే వాళ్ళకి చెప్పరు. చెప్తే మళ్ళీ ఇంకొకరు ఎక్కడ బాగుపడిపోతారో అని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నేను చూసిన వాటిలో కొన్ని మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏంటంటే ఒక మైండ్ సెట్తో ఫీల్ అవుతుంటారు అనమాట. మనకి ఏమైనా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఎక్కడ బాగుపడిపోతారో అని చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు రియలైజ్ అనేది అయ్యారు. అది ఎలా అంటే చాలామంది ఇప్పుడు నేను తెలుసుకునేది మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నా వల్ల ఇంకో 2-3 నలుగురు బాగుపడతారు, వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారని నాకు కొంచెం మనకి కల్మషం లేని మనసుతో మేము ఆలోచిస్తామండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ ఏది దాచిపెట్టుకోరండి. అది ట్రూగా అయితే చెప్తున్నా. ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తాను నేను. చిన్న యూట్యూబర్స్ అండి, పాపం వాళ్ళకి 500 సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు, ఒక 1000 మంది ఉన్నారు కూడా. వాళ్ళు ఏం తెలుసుకున్నారో అది మొత్తం యూట్యూబ్లో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంకా కొంతమంది మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అని ఒక థాట్తోనే కదండి మనము వీడియోస్ పెట్టేది. ఇది పెద్ద యూట్యూబర్స్ తెగ ఫీల్ అయిపోతుంటారు, మనం ఎక్కడ పెడితే వాళ్ళు బాగుపడిపోతారో. ఇంకా వాళ్ళ వ్యూస్ వాళ్ళకి వస్తాయి, వేరే వాళ్ళు ఛానల్ పెట్టుకుంటే వాళ్ళ వ్యూస్ వాళ్ళకి వస్తాయి, అంతే కదండి. దాంట్లో ఏముంది? వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది అప్పుడు గ్రూప్ చేస్తుండ్రి. నేను చూసిన కొన్ని వీడియోస్లో ఇట్లా కొంతమందిలో జాయిన్ అయితే ఈజీగా మీకు సబ్స్క్రైబర్ వచ్చేటట్లా, ఈజీగా వ్యూస్ వచ్చేటట్లా చేస్తారు, ఇలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి అని కొంతమంది ఇంకా వేరే వాళ్ళ ద్వారా చెప్పించడం అయితే జరిగింది. కొన్ని వీడియోస్లో వాళ్ళ పేర్లు అయితే నేను బయటికి చెప్పాను, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అలాగే నేను ఎవరిని ఫాలో అవుతాను యూట్యూబ్లో అది కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. నేను ఎవరెవరిని యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళని ఫాలో అవుతాను, అలానే వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకుంటాము అనే దాని గురించి కూడా వీడియో చేస్తానండి. అదేంటో మరి నాకు అర్థం కాదు. నిన్న ఒక వీడియో చూశాను, నిజంగా నేను షాక్ అయిపోయానండి. వాళ్ళు వీడియోస్ ఇంతకుముందు పోస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఛానల్ ఒకటి క్రియేట్ చేసినారంట, వాళ్ళు దాంట్లో మనం జాయిన్ అవ్వాలంట, జాయిన్ అయితే వాళ్ళు సబ్స్క్రైబర్ని తప్పిస్తారంట, అదొక క్లాస్ అంట అని ఏదో అప్పుడు చెప్పిండ్రు సంథింగ్ ఏదో అని. వాళ్ళు నిన్న ఏం వీడియో చేశారంటే వాళ్ళు వచ్చి నిన్న వీడియోస్ చెప్పడం అండి, తిప్పి కొట్టినా 1000 మంది కూడా సబ్స్క్రైబర్ లేరు, చివరికి వాళ్ళు కూడా యూట్యూబ్లో మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలో అనే దాని గురించి వీడియో పెడుతున్నారు. శుద్ధంగా వాళ్ళకే వ్యూస్ రావడం లేదు.
ఒక్క 1000 మంది సబ్స్క్రైబర్ ఉంటే వాళ్ళే ఇంకా టీచింగ్ ఇచ్చేస్తున్నారు అని ఒక వీడియో అయితే చూశానండి నేను. ఎందుకండి అంత కక్షలు? ఎందుకు? వాళ్ళ వ్యూస్ వాళ్ళకి వస్తాయి, వీళ్ళ వ్యూస్ వీళ్ళకి వస్తాయి, అంతే కదా. వాళ్ళైతే ఈ మాట అయితే చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఒక క్లూ కూడా ఇస్తుండలేదండి. వాళ్ళు పెద్ద యూట్యూబరే, బాగా ఫేమస్ అయిన వాళ్ళే. వాళ్ళు ఒక్క క్లూ కూడా ఇస్తుండలే. యూట్యూబ్లో ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా పెంచుకోవాలి, వీడియోస్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ ఎలా రాయాలి అని వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా నిన్న ప్రత్యేకంగా ఒకటి వీడియో చేసి పెట్టారండి, లాంగ్ వీడియో. దాంట్లో ఏమని చెప్పారంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టండి, అది వాళ్ళ సొంత టాలెంట్ ఏం చెప్పలేదండి అందులో. యూట్యూబ్ ఛానల్ పెట్టండి, మనీ అనేది రన్ చేసుకోండి. ఏమి చదువుకోకుండా వాళ్ళు కూడా 2 లక్షలు సంపాదించినారు ఒక నెలకి. 2 లక్షలు సంపాదించారు. 2 లక్షలు అంటే మాటలా అని ఒక వీడియో అయితే పెట్టారు. అలానే ఒక్క చిన్న క్లూ అయితే ఇచ్చారు అంతే. వీడియోస్ ఎలా పెట్టాలి, వీడియోస్ కంటెంట్ ఉండే వీడియోస్ పెట్టండి, అప్పుడే మీరు ఫేమస్ అవుతారు అని అయితే పెట్టారు. ఓకే వీళ్ళ ఎవరు వీడియో పెట్టారు అని మొత్తం ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు వీడియోస్ అయితే మనకు అలా చేయి ఇలా చేయని చెప్పరు. కానీ మనం చిన్న చిన్న యూట్యూబర్స్ మనల్ని చూసి ఇంకా కొంతమంది మారుతారు, ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తే సబ్స్క్రైబర్ పెరుగుతారు, ఏం చేస్తే వ్యూస్ వస్తాయి అనే దాని గురించి అయితే మేము ప్రతి ఒక్క వీడియో అయితే పెడతా ఉంటాము. ఏంటంటే మనం ఏం తెలుసుకుంటామో మేమైతే ఏం పెట్టుకోమండి. మనం ఏం తెలుసుకున్నా యూట్యూబ్లో అయితే పెట్టేస్తుంటాను నేనైతే, ఇంకా కొంతమందికి మోటివేషన్ అవుతుందని. ఈరోజు అయితే లైవ్ ఎలా చేయాలో అనేది నేను వీడియో అయితే చేయబోతున్నాను. చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను కూడా, ఇక్కడ నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరూ. నేను నిన్న లైవ్ అయితే పెట్టానండి. ఆ లైవ్లో కూడా చాలామంది అడిగారు లైవ్ ఎలా చేయాలి అనేది. అందుకోసమని మొన్న కూడా లైవ్ అయితే పెట్టాను. మొన్న కూడా అడిగారు, అక్క లైవ్ వీడియో చేయక్క, ఒకటి లైవ్ వీడియో చేయని. ఈరోజు అయితే లైవ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. మీకు దాన్ని ఎలా కొంచెం ఆప్షన్స్ అనేది ఆన్ చేసుకుంటే చాలు. దాంట్లో 1-2 అంటే ఆప్షన్స్ ఉన్నాయి అంతే, ఎక్కువ ఏం లేవు. ఆ ఆప్షన్స్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఈజీగా లైవ్లోకి వెళ్ళిపోవచ్చు. నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్ ఎక్కువ లేదు. ఆ యూట్యూబ్ ఛానల్ నేను మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. సబ్స్క్రైబర్లు ఎక్కువ లేని వాటికి లైవ్ అనేది అస్సలు రాదు. దానికి అస్సలు టెన్షన్ తీసుకోవద్దండి, తలగా చెడుపుకోవద్దండి. 2000 మంది లేకపోతే మినిమం 3000 3000 మంది సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాతే మనకి యూట్యూబ్ లైవ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. ఈరోజు అయితే నేను లైవ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్ లేని మొబైల్ అయితే యూట్యూబ్ లైవ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే అడుగుతుంది అది, మీరు మొత్తం సెట్ చేసుకోండి అంటే ఒకటి ఉంటుంది కదండి, ఏమంటారు అది, లొకేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. లొకేషన్ మొత్తం అన్నీ సెట్ చేసుకున్నా కూడా రాదండి లైవ్. ఎందుకంటే మనకి యూట్యూబ్ లైవ్ ఆన్ చేయరు వాళ్ళు, అందుకోసమని మనకి రాదు అది. ఈరోజు అయితే చూపిస్తాను. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా నేను లైవ్ చేయాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే మాత్రానికి నేను ఒక యూట్యూబ్ అయితే ఆన్ చేశానండి. ఇక్కడ మన అకౌంట్లోకి అయితే వెళ్ళాలి. సారీ మన అకౌంట్లోకి కాదు వెళ్ళాల్సింది. ఒక్క నిమిషం. బ్యాక్ వచ్చేసి ఫుల్ ఇక్కడ హోమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, దాని మీద ఒకసారి క్లిక్ చేద్దామండి. చూడండి లైవ్, ఇప్పుడు మనకి లైవ్ ఆప్షన్స్ అనేది అస్సలు కనిపించదు. చూడండి ఇక్కడ లైవ్ అనేది ఉంది, షార్ట్ అనేది కూడా ఉంది, పోస్ట్ అని కూడా. నాకు తెలిసి దీనికి ఇచ్చారనుకుంటున్నానండి లైవ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుందండి. లైవ్ వస్తే మాత్రం ఇలానే వస్తుంది. ఇక్కడ లైవ్ అని ఉంది కదా, లైవ్ మీద అయితే ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ అని, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఉంటుంది చూడండి, ఎస్ ఇట్స్ మేర్ ఫర్ కిడ్స్ అని, దాని మీద అయితే కిడ్స్ ఉంటే మాత్రం కిడ్స్ అనే క్లిక్ చేయండి. కిడ్స్ లేకోకుంటే మాత్రం ఇట్స్ నాన్ మేడ్ ఫర్ కిడ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి ఒకసారి.
క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఈజీగా మనం లైవ్కి అయితే వెళ్ళాము. గో ఇన్ లైవ్ అని ఉంది కదా, దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. నేను దీంట్లో లైవ్ రాదనుకున్నా, వచ్చిందండి లైవ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కొత్తగా ఆప్షన్స్ ఇచ్చారనుకుంటున్నా, వచ్చింది లైవ్. ఇక్కడేనండి ఇంకా మొత్తం అన్నీ ఇలా అయితే లైవ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది చూడండి, మనం ఎలా లైవ్ అయితే ఇక్కడ సెకండ్స్ అయితే కౌంట్ అయితే ఉంటాయి, లైవ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది వస్తారు లైవ్లోకి, ఎంతమంది వెళ్తారు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా ఒక్కరు లైవ్లోకి వచ్చామంటే ఇక్కడ ఒక్కరు వచ్చారని కనిపిస్తుంది. అలానే ఇక్కడ లైక్స్ అని ఉన్నాయి కదా, లైక్స్ ఎలా వస్తాయండి, ఇక్కడ లైవ్ ఆప్షన్సే లేదు చూడండి, లైక్స్ అస్సలు ఆప్షన్సే లేదు. అది ఎలా అంటే ఇక్కడ డబల్ టచ్ ఇలా ఇక్కడ స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ అనేది వచ్చేస్తుందండి ఈజీగా. అలానే ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ అలానే బ్యాక్ మన కెమెరా పరంగా ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మన వాయిస్ని మ్యూట్ కూడా చేసుకోవచ్చండి. నేను మ్యూట్ చేశాను ఆల్రెడీ. మనకి మ్యూట్ వద్దు అనుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా, దాన్ని తీసేసి మ్యూట్ వెళ్ళిపోతుంది. అలానే దీంట్లో కూడా మనకి ఫేస్కి ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా ఇచ్చారు. అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు, అది మన ఆప్షన్. ఇక్కడ కింద అయితే ఇంకా వీడియో మొత్తం మనం లైవ్ చేయగానే ఎన్ని అవర్లు చేస్తామో అని లైవ్ ఇక్కడ చూసుకొని ఇక్కడైతే సేవ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సేవ్ చేసుకొని ఈజీగా మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అయితే చూపించాను. ఇంకొకటి మనకు సబ్స్క్రైబర్ రాకోకుండా లైవ్ రాదు, అదైతే చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ లేరండి దీనికి. ఇప్పుడు ఇదైతే చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయగానే మనకి లైవ్ మొత్తం షార్ట్ వీడియో పోస్ట్ మొత్తం కనిపిస్తుంది కదా, ఈ లైవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాం. ఒకసారి చూడండి ఎలా వస్తుందో. మనకి సబ్స్క్రైబర్ ఒక 500-1000 మంది ఉన్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది. క్రెడిట్ షార్ట్ అని వస్తుంది. ఒక్కడు కూడా లైవ్ అనేది అస్సలు ఓపెన్ కాదు, ఇలా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమని ఉంది, ట్రై క్రెడిట్ మోర్ షార్ట్ టు రీచ్ 50 సబ్స్క్రైబర్ అండ్ అన్లాక్ లైవ్ స్టార్టింగ్ అని ఉంది. ఇది 50 మంది సబ్స్క్రైబర్ ఉంటే ఈ లైవ్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్తుంది యూట్యూబ్. ఇలా అయితే ఉంటాయండి కొన్ని మీరు కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చిందేమో, ఎంతమంది సబ్స్క్రైబర్ ఉంటే అన్లాక్ ఓపెన్ అవుతుంది అనేది కూడా అక్కడే ఇస్తున్నారు. ఈ మొబైల్కి అయితే 50 మంది సబ్స్క్రైబర్ ఉంటే లైవ్ అనేది అన్లాక్ ఓపెన్ అయిపోతుందంట. ఇప్పుడైతే చూడండి, ఇంకా ఇలా అయితే లైవ్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు లైవ్ మనం ఎలా పెట్టుకోవాలో అనేది. కొన్ని మొబైల్స్ కొన్ని సెట్టింగ్స్ అలా ఇస్తున్నారు. ఇప్పుడు లాస్ట్లో చూపించే వీడియోస్కి 50 మంది సబ్స్క్రైబర్ ఉంటే లైవ్ అనేది అన్లాక్ అయిపోతుంది అని ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా 2025 రూల్స్ చేంజ్ అయిందేమో, నాకు కూడా తెలీదు, అదే అనుకుంటున్నా చేంజ్ అయిందని. 1000 మంది సబ్స్క్రైబర్ ఉన్నా కూడా అన్లాక్ ఓపెన్ కానీ లైవ్ నా మొబైల్లో ఇప్పుడు కొత్తగా 50 మంది ఉంటేనే లైవ్ ఇచ్చేస్తున్నారని మెసేజ్ అయితే చూశాను. ఇంకా అదైతే చూడడం అయితే జరిగింది. ఇంకా పాత వాళ్ళని అంటారా, ఇంకా అదేనండి, కొత్త వాళ్ళని ముందుకు ఎదగనీరు, వాళ్ళు కూడా చెప్పారు ఎవరైనా ఎదుగుతారని. వాళ్ళకు కూడా కొన్ని కక్షలు అయితే ఉంటాయి అనుకుంటున్నా. ఇంకా ఇదైతే ఇవాళ వీడియో. లైవ్ ఎలా చేయాలో మీకు చెప్దాం అనుకున్నా, కానీ లైవ్ అయితే ఎలా చేయాలో చూపించాను. చూశారు కదండి, ఈజీగా లైవ్ కూడా మీరు ఇలానే చేసుకోవచ్చు. మీకు కూడా కొన్ని లైవ్ చేస్తే మంచిదేనండి, లైవ్ చేస్తూ ఉండండి. ఎవరేమన్నా పట్టించుకోవద్దండి. సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నామంటే బ్యాడ్ కామెంట్ వచ్చేస్తాయి, అవన్నీ పట్టించుకుంటే మీరు అక్కడే ఆగిపోతారు. ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తారంటే మీరేంటని నిరూపించగలుగుతారు. ఇదైతే నేను ఈరోజు చెప్పాలనుకున్నా. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఆ వీడియోని ఇస్తే మనం చిన్న లైక్ అనేది ఇవ్వండి కంపల్సరీగా. అలానే కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్ ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.